మావోయిస్ట్ పార్టీలో కుల విభేదాలు భగ్గుమంటున్నాయి. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిన్నాపురంలో మావోయిస్టులచే హత్యకు గురైన పల్లెపాటి రాధ ఘటనపై మహిళా దళిత ఐక్య వేదిక సంఘాలు మండిపడుతున్నాయి. రాధ హత్యని ఖండిస్తూ మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న మావోయిస్టుల దుశ్చర్యలపై వివిధ సంఘాలతో పాటు మృతురాలి బంధువులు కూడా అనేక ఆరోపణలు చేస్తూ ప్రశ్నలు సంధిస్తున్నారు. విప్లవ ద్రోహులు కోవట్లని నిందలు వేసి ఇటీవల అగ్రకులాలకు చెందిన ఇద్దరిని ప్రాణాలతో వదిలేశారు. దీంతో పల్లెపాటి రాధ అలియాస్ నీల్సో హత్యతో అగ్రనేతల కుల గజ్జి బయటపడింది. అగ్రకులానికి చెందిన వారిని వదిలేసి రాధను మాత్రం క్రూరంగా చంపడం ఏంటని, ఆమె దళిత బిడ్డ కావడమే నేరమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కుల వర్గ మతరహిత సమాజం కోసమే మావోయిస్టుల పోరాటమైతే ఇంకా కుల మత్తులో వాళ్లు ఎందుకు జోగుతున్నారని పలు ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో అగ్రకుల నాయకులను కాపాడడానికి దళిత బిడ్డలు ఎన్కౌంటర్లలో బలైపోతున్నారని ఆందోళన చెందుతున్నారు. ప్రియమైన ప్రజల్లారా, దళిత సంఘాల నేతల్లారా, కళ్లు తెరవండి. మావోయిస్టు పార్టీలో కుల కంపెనీ దళితులపై పెత్తందారీ నాయకుల దొంగ ప్రేమను ఎండగట్టండి అంటూ కరపత్రాల్లో పేర్కొన్నారు. రాధ కుటుంబానికి అండగా నిలుద్దామంటూ పిలుపునిచ్చారు. న్యాయం జరిగే వరకు పోరాడదామంటూ తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. మరోవైపు మహిళా ఐక్య వేదిక సంఘాల పేరిట పలు ప్రశ్నలు సంధించారు. చైతన్య మహిళా సంఘ నాయకుల్లారా, మావోయిస్టులు చేసిన హత్యపై నోరు తెరవరా అంటూ ప్రశ్నించారు. కోల్కతాలో జరిగిన వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై స్పందించి తెలంగాణ అంతటా తిరుగుతూ ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారని, సంతకాల సేకరణ చేపట్టి సుప్రీంకోర్టుకు వెళుతున్నారని, రాధ ఘటనపై గమ్మునున్నారెందుకంటూ ఘాటుగా ప్రశ్నించారు.